హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం SAP CPI రియల్ టైమ్ ఎగ్జాంపుల్ 3 కోసం డిస్కస్ చేద్దాం. ఈ ఎగ్జాంపుల్లో మీకు ఒక రియల్ టైమ్ సినారియోని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ సినారియో ఏంటంటే ఇన్వాయిస్ హ్యాండ్లింగ్ ఇంటర్ఫేస్. ఈ రియల్ టైమ్ ఎగ్జాంపుల్లో ఒక ఈమెయిల్ సర్వర్ని డ్రాప్బాక్స్తో ఎలా ఇంటిగ్రేట్ చేస్తారు, ఇలా ఇంటిగ్రేట్ చేసి ఇన్వాయిసెస్ని ఎలా స్టోర్ చేస్తారో మీకు నేర్పిస్తాను. లెట్స్ బిగిన్. మనం ప్రతి ఎగ్జాంపుల్లో చేసినట్టే ఈ రియల్ టైమ్ ఎగ్జాంపుల్ తాలూకా మెటీరియల్ అంతా నేను గిట్హబ్లో అప్లోడ్ చేశాను. ఆ గిట్హబ్ తాలూకా లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. మీరు సినారియో ప్రాక్టీస్ చేసే ముందు ఆ గిట్హబ్ నుంచి ఆ మెటీరియల్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఎండ్ ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ వీడియో ఇక్కడ పాజ్ చేసి ఇక్కడున్న బిజినెస్ రిక్వైర్మెంట్ని ఒకసారి చదవండి. మీకు అర్థం కాకపోతే మళ్ళీ చదవండి. మీకు బిజినెస్ రిక్వైర్మెంట్ అర్థమైనంత వరకు రిపీట్ చేయండి. మీరు బిజినెస్ రిక్వైర్మెంట్ చదువుతున్నప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ బిజినెస్ రిక్వైర్మెంట్ ఉన్న బిజినెస్ ప్రాబ్లం ఏంటి, అక్కడ ఉన్న బిజినెస్ ప్రాసెసెస్ ఏంటి, అక్కడున్న సిస్టమ్స్ ఏంటి, ఎటువంటి డేటా ఎక్స్చేంజ్ అవుతుంది, మనకి ఎక్స్ప్లిసిట్ రిక్వైర్మెంట్స్ ఏ ఉన్నాయా, ఎటువంటి ఎర్రర్ హ్యాండ్లింగ్ చేయాలి, వాటి డేటా వాల్యూమ్స్ ఏంటి అనే డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలి. మీరు బిజినెస్ రిక్వైర్మెంట్ అర్థం చేసుకున్నట్టయితే ఇందులో రిక్వైర్మెంట్ ఏంటంటే మనకి వెండర్స్ వచ్చేసి ఇన్వాయిసెస్ని ఒక ఈమెయిల్ సర్వర్కి పంపిస్తారు. ఆ ఈమెయిల్ సర్వర్ నుంచి SAP CPI ఆ ఈమెయిల్స్ రీడ్ చేసి ఆ ఈమెయిల్లో ఉన్న ఇన్వాయిస్ అటాచ్మెంట్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఆ ఇన్వాయిసెస్ని డ్రాప్బాక్స్లో సేవ్ చేయాలి. అక్కడి నుంచి వాళ్ళు ఇన్వాయిస్ హ్యాండ్లింగ్ చేస్తారన్నమాట. సో బేసికల్గా మనకి ఒక వెండర్ సిస్టమ్ నుంచి ఇన్వాయిసెస్ వస్తాయి ఈమెయిల్ ఫార్మాట్లో. ఆ ఈమెయిల్ ఫార్మాట్లో ఉన్న మెసేజెస్ని మనం ఫైల్ ఫార్మాట్లో కన్వర్ట్ చేసి ఒక డ్రాప్బాక్స్లో సేవ్ చేయాలి. ఎటువంటి ఫైల్స్ వస్తాయంటే మనకి PDF, XML, ZIP అనే 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైల్స్ వస్తాయి. ఆ ఫైల్స్ని మనం డ్రాప్బాక్స్లో సేవ్ చేయాలి. ఒకవేళ ఒక ఈమెయిల్లో ఎటువంటి అటాచ్మెంట్స్ లేకపోతే మనం సర్వీస్ సపోర్ట్కి ఒక ఈమెయిల్ డ్రాప్ చేయాలి. ఇలా ఈమెయిల్లో అటాచ్మెంట్ మిస్ అయిందని ఒక సర్వీస్ నోటిఫికేషన్ రైజ్ చేయాలి. సో అది ఒక ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనమాట. సో మనకు వచ్చేసరికి ఒక సెంటర్ సిస్టమ్ ఉంది, ఒక రిసీవర్ సిస్టమ్ డ్రాప్బాక్స్ ఉంది, అలాగే ఒక ఎర్రర్ హ్యాండ్లింగ్ సిస్టమ్, ఒక సపోర్ట్ సిస్టమ్ ఉందన్నమాట. సో సింగిల్ సెండర్ అండ్ మల్టిపుల్ రిసీవర్స్. ఈ ఇంటర్ఫేస్ ఇంప్లిమెంట్ చేయడం వల్ల బిజినెస్ వాల్యూ ఏంటంటే ఇట్ విల్ స్ట్రీమ్లైన్ ఆపరేషన్స్, ఎన్ష్యూర్ కంప్లయన్స్ అండ్ ఇంప్రూవ్ ఎఫిషియన్సీ. అంటే ఆ బిజినెస్ ప్రాసెస్ తాలూకా ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేయాలంటే ఈ ఇంటర్ఫేస్ యూజ్ అవుతుందన్నమాట. సో దట్ ఈస్ ద రేషనల్ ఆఫ్ దిస్ రిక్వైర్మెంట్. సో ఈ రిక్వైర్మెంట్ మనం ఎండ్ టు ఎండ్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తారో మీకు SAP CPIలో చూపిస్తాను. ఈ రియల్ టైమ్ సినారియోలో మనం ఏ టాపిక్స్ కవర్ చేస్తామంటే ముందు ఒక ఐఫ్లోని డిజైన్, డెవలప్మెంట్, డిప్లాయ్మెంట్ అండ్ టెస్టింగ్ చేస్తాం. అలానే మన సెండర్ రిసీవర్, క్రూవీ స్క్రిప్టింగ్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ మరియు రౌటర్ అనే ప్యాలెట్ ఫంక్షన్స్ని డిస్కస్ చేద్దాం. ఇవి కాకుండా అడాప్టర్స్కి వచ్చేసి ఒక ఈమెయిల్ అడాప్టర్ని సెంటర్ సైడ్ అండ్ డ్రాప్బాక్స్ని రిసీవర్ సైడ్, ఈ 2 అడాప్టర్స్ని డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక వైట్ పేపర్ తీసుకొని హై లెవెల్ ఇంటిగ్రేషన్ ఫ్లోని డిజైన్ చేయండి. మీరు డిజైన్ చేసేది ఎలా ఉంటుందంటే ఒక వెండర్ సిస్టమ్ ఉంది, అది వచ్చేసి సెంటర్ సిస్టమ్. ఆ సెంటర్ సిస్టమ్స్ నుంచి ఈమెయిల్స్ SAP CPIకి వెళ్తాయి. SAP CPI ఏం చేస్తుందంటే ఆ ఈమెయిల్ని రీడ్ చేసి ఆ ఈమెయిల్లోని అటాచ్మెంట్ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఆ ఎక్స్ట్రాక్ట్ చేసిన అటాచ్మెంట్ని ఫైల్స్ రూపంలో డ్రాప్బాక్స్లో సేవ్ చేస్తుంది. ఇక్కడ వచ్చేసి ఏ ఫైల్స్ సేవ్ అవుతాయి? PDF ఫైల్స్, XML ఫైల్స్, ZIP ఫైల్స్. ఈ 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైల్స్ని మనం డ్రాప్బాక్స్లో సేవ్ చేస్తాం. అలానే CPIలో పొరపాటున ఆ ఈమెయిల్లో ఎటువంటి అటాచ్మెంట్ లేకపోతే సపోర్ట్ ఈమెయిల్ సర్వర్కి ఒక ఈమెయిల్ పంపిస్తాం. అంటే ఈ ఈమెయిల్లో పలానా అటాచ్మెంట్ మిస్ అయిందని చెప్పేసి ఒక నోటిఫికేషన్ పంపిస్తాం అన్నమాట. అది ఒక ఎర్రర్ హ్యాండ్లింగ్. మీరు హై లెవెల్ డిజైన్ చూసినట్టయితే ఒక సెంటర్ సిస్టమ్ ఉంది, 2 రిసీవర్ సిస్టమ్స్ ఉన్నాయి. సెంటర్ సైడ్ వచ్చేసి ఈమెయిల్ అడాప్టర్ వాడతాం, అలానే రిసీవర్ సైడ్ వచ్చేసి ఒక డ్రాప్బాక్స్ అడాప్టర్, అలానే రిసీవర్ సైడ్ ఎర్రర్ హ్యాండ్లింగ్కి ఒక ఈమెయిల్ అడాప్టర్ వాడతాం అన్నమాట. సో ఇది ఒక హై లెవెల్ ఇంటిగ్రేషన్ ఫ్లో. ఈ రియల్ టైమ్ ఎగ్జాంపుల్ని మీరు ప్రాక్టీస్ చేయాలంటే మీకు కొన్ని టూల్స్ కావాలి. ఆ టూల్స్ ఏంటంటే మీకు SAP CPI సిస్టమ్కి యాక్సెస్ కావాలి. మీ దగ్గర SAP CPI సిస్టమ్ లేనట్టయితే ఫ్రీగా ఒక అకౌంట్ని క్రియేట్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఒక ఫ్రీ వీడియో క్రియేట్ చేశాను. ఆ ఫ్రీ వీడియోలో మీకు SAP CPI సిస్టమ్ని ఫ్రీగా ఎలా క్రియేట్ చేయాలో మీకు నేర్పించాను. ఆ వీడియో వాచ్ చేసి ఒక SAP CPI టెనెంట్ని క్రియేట్ చేసుకోండి. అలానే మీకు ఒక ఈమెయిల్ అకౌంట్ యాక్సెస్ ఉండాలి. నేను ఈ సినారియోలో జీమెయిల్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. మీరు ఏ ఈమెయిల్ అకౌంట్ అయినా యూజ్ చేసుకోవచ్చు. అలానే మీకు డ్రాప్బాక్స్కి యాక్సెస్ కావాలి. నేను ఈ వీడియోలో డ్రాప్బాక్స్లో
లాగిన్ ఎలా క్రియేట్ చేయాలి, యాప్ ఎలా క్రియేట్ చేయాలి మీకు చూపించాను. సో ఆ ఇన్స్ట్రక్షన్ మీరు ఫాలో అయితే డ్రాప్బాక్స్ యాక్సెస్ క్రియేట్ చేయొచ్చు. ఇవి కాకుండా నాకు ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే మీ అన్డిస్ట్రాక్టెడ్ మైండ్, అంటే మీకు ఫోన్ అవేం లేకుండా మీరు కంటిన్యూస్గా ఒక 45 minutes కాన్సన్ట్రేటెడ్గా ఈ వీడియోని వాచ్ చేయండి. అలానే కొంచెం టైం స్పెండ్ చేయండి ప్రాక్టీస్ చేయడానికి. ఈ రియల్ టైమ్ ఎగ్జాంపుల్ నేను కొన్ని స్టెప్స్గా డివైడ్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టెప్ 1 ఏంటంటే మీకు సెండర్ సైడ్ కమ్యూనికేషన్, ఈమెయిల్ కమ్యూనికేషన్ ఎలా కాన్ఫిగర్ చేయాలో మీకు చూపిస్తాను. అలానే స్టెప్ 2 ఏంటంటే రిసీవర్ సైడ్ కాన్ఫిగరేషన్, దట్ ఈస్ డ్రాప్బాక్స్ సైడ్ మీరు ఎలా కాన్ఫిగర్ చేయాలో చూపిస్తాను. అది కాకుండా మీకు ఐఫ్లోని డిజైన్ డెవలప్మెంట్ ఎలా చేయాలి, ప్యారెట్ ఫంక్షన్స్ని గ్రూవీ స్క్రిప్టింగ్ ఎలా చేయాలో మీకు నేర్పిస్తాను. చివరికి ఏంటంటే మనం ఐఫ్లోని డిప్లాయ్మెంట్ ఎలా చేయాలి, దాన్ని ఎండ్ టు ఎండ్ టెస్టింగ్ ఎలా చేయాలో కూడా చూపిస్తాను. మీకు ఆల్రెడీ ప్రీవియస్ రియల్ టైమ్ సినారియోస్లోని మీకు సెంటర్ సైడ్ ఈమెయిల్ ఎలా కాన్ఫిగర్ చేయాలో చూపించాను. మీరు అవే ఇన్స్ట్రక్షన్స్ని ఈ డెమోలో కూడా ఫాలో అయ్యి ఒక సెంటర్ సైడ్ ఈమెయిల్ని కాన్ఫిగర్ చేసుకోండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే రిసీవర్ సైడ్ డ్రాప్బాక్స్ని ఎలా కాన్ఫిగర్ చేయాలో మీకు ఎండ్ టు ఎండ్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మీకు ఏం చేస్తానంటే రిసీవర్ సైడ్ డ్రాప్బాక్స్ ఎలా కాన్ఫిగర్ చేయాలో మీకు చూపిస్తాను. SAP CPI నుంచి డ్రాప్బాక్స్ కనెక్టివిటీకి కావాల్సిన URLs అనేది నేను ప్రజెంటేషన్లో పెట్టాను. ఆ ప్రజెంటేషన్ వచ్చేసి ఈ GitHub ఫోల్డర్లో ఉంది. మీరు ఆ ప్రజెంటేషన్ డౌన్లోడ్ చేసుకొని ఆ URLsని కాపీ పేస్ట్ చేస్తే మీకు ఈ CPI కాన్ఫిగరేషన్ కంప్లీట్ అయిపోతుంది. మీకు ఇప్పుడు రియల్గా డ్రాప్బాక్స్లో ఎటువంటి కాన్ఫిగరేషన్ చేయాలో మీకు చూపిస్తాను. మీరు ముందుగా ఏం చేస్తారంటే www.dropbox.comకి వెళ్ళి ఒక యూజర్ ఐడి క్రియేట్ చేసుకోండి. దాంతో లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మీకు ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను. ఆ ఫోల్డర్ ఏంటంటే apps/outoftheboxea డెమో అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. మరియు మీరు ఏం చేయాలంటే ఒక యాప్ క్రియేట్ చేయాలి. ఈ యాప్ క్రియేట్ చేయాలంటే మీరు ఏం చేయాలంటే dropbox.com developers/apps అనే URLకి వెళ్ళండి. ఇక్కడ క్రియేట్ యాప్ అనే బటన్ క్లిక్ చేయండి. మీరు ఈ యాప్ అనే క్రియేట్ చేసినప్పుడైతే మీరు ఒక యాప్ని క్రియేట్ చేయొచ్చు. ఓకేనా? సో ఈ బటన్ క్లిక్ చేయాలి మీరు. నేను ఆల్రెడీ ఏం చేశానంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ డెమో అని చెప్పేసి ఒక యాప్ క్రియేట్ చేశాను. సో ఆ యాప్ ఓపెన్ చేస్తాను మీకు. అది క్లిక్ చేయండి ఒకసారి. చేసిన తర్వాత మీరు ఇక్కడ సెట్టింగ్స్, పర్మిషన్స్, బ్రాండింగ్, అనలిటిక్స్ అనే డిఫరెంట్ యాప్స్ ఉంటాయి. సెట్టింగ్లో వచ్చేసి మీకు SAP CPI నుంచి డ్రాప్బాక్స్కి ఇంటిగ్రేషన్ కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఈ సెట్టింగ్స్లో ఉంటుందన్నమాట. మీకు ముఖ్యంగా వచ్చేసి యాప్ ఫోల్డర్ నేమ్ ఏంటి, యాప్ కీ ఏంటి, యాప్ సీక్రెట్ ఏంటి, అలానే రీడైరెక్ట్ URL ఏంటి అని ఈ 4 పారామీటర్స్ మీకు చాలా ఇంపార్టెంట్. ఓకేనా? మెయిన్ ఇంపార్టెంట్ అంటే యాప్ కీ అండ్ యాప్ సీక్రెట్, ఈ 2 పారామీటర్స్ చాలా ఇంపార్టెంట్. మీరు రైట్ సైడ్ చూసినట్టయితే నేను మన SAP CPIలో క్రియేట్ చేసిన ఆథెంటికేషన్ స్క్రీన్ షాట్ని పెట్టాను. దానికి ఒక నేమ్ పెట్టుకోవాలి. అలానే మీరు చూసినట్టయితే క్లయింట్ ఐడి వచ్చేసి యాప్ కీ అనమాట, క్లయింట్ సీక్రెట్ వచ్చేసి యాప్ సీక్రెట్. ఈ 2 పారామీటర్స్ని కాపీ పేస్ట్ చేసుకోవాలి మీరు డ్రాప్బాక్స్ నుంచి. ఈ ఇన్ఫర్మేషన్ యూస్ చేసుకొని CPI నుంచి డ్రాప్బాక్స్ కనెక్టివిటీ అవుతుందన్నమాట. సో మీరు చూసినట్టయితే మిగతా URLs అనే స్టాండర్డ్, ఈ URLs అని నేను ప్రీపిట్లో పెట్టాను. ఓకే, ఇప్పుడు పర్మిషన్స్కి వచ్చేసి నేను ఏం చేశానంటే రీడ్ అంటే ఫైల్ రైట్ అండ్ రీడ్ పర్మిషన్స్ గ్రాంట్ చేశాను. అలా కాకుండా మీరు డిఫరెంట్ పర్మిషన్స్ గ్రాంట్ చేయొచ్చు. ఈ డెమోకి మాత్రం మనం రైట్ అండ్ రీడ్ ఆపరేషన్స్ చేస్తున్నాం కాబట్టి అవే పర్మిషన్స్ నేను గ్రాంట్ చేశాను. ఓకేనా? సో మీరు కూడా అవే సెలెక్ట్ చేయండి. బ్రాండింగ్ వచ్చేసి వాటికి ఎటువంటి నేమ్ ఇవ్వాలి, ఎటువంటి ఐకాన్ పెట్టాలి, ఇవన్నీ ఉంటాయని చేంజ్ చేయలేదు. సో యూ కెన్ ఆల్సో డూ సమ్ బ్యాక్ అండ్ బ్రాండింగ్. అనలిటిక్ వచ్చేసి ఈ డ్రాప్బాక్స్ API ఎన్నిసార్లు కాల్ అయింది, ఫైల్స్ ఎన్నిసార్లు స్టోర్ అయ్యాయి, రీడ్ అయ్యాయి, ఆ API KPIs ఇందులో మనం చూడవచ్చు అనమాట. సో సెట్టింగ్స్, పర్మిషన్స్, సో ఇక్కడ పర్మిషన్ సెట్ చేశాను, సెట్టింగ్స్ సెట్ చేశాను. ఓకే, ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ నేను యూస్ చేసుకుని SAP CPI ఇంటిగ్రేషన్ స్టార్ట్ చేస్తాను అనమాట. ఓకే, ఇప్పుడు మీరు చూసినట్టయితే SAP CPIలో మనం ఏం చేయాలంటే ఒక సెక్యూరిటీ మెటీరియల్ క్రియేట్ చేయాలి. సో క్లిక్ ఆన్ సెక్యూరిటీ మెటీరియల్. నేను ఇక్కడ ఏం చేస్తానంటే క్రియేట్ OAuth 2 ఆథెంటికేషన్ కోడ్. ఓకే, ఆథరైజేషన్ కోడ్ ఇక్కడ మనం కాన్ఫిగర్ చేయాలన్నమాట. డ్రాప్బాక్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ మనం పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత SAP CPI డ్రాప్బాక్స్ కనెక్ట్ అవుతుంది అనమాట. ఈ రీడైరెక్ట్ URL ఉంది కదా, మీకు ఓపెన్ చేస్తానండి. ఆల్రెడీ నేను ఒకటి క్రియేట్ చేసి పెట్టాను. సో ఓపెన్. మీరు చూసినట్టయితే డ్రాప్బాక్స్ ఒక నేమ్ ఇచ్చాను, ఆథరైజేషన్ URL, టోకెన్ URL అండ్ స్టాండర్డ్ URLs అవి ప్రతి ఇంటర్ఫేస్కి సేమ్ ఉంటాయి. ఇప్పుడు రీడైరెక్ట్ URL వచ్చేసి SAP CPIలో ఉన్న URLని కాపీ చేసుకొని నేను డ్రాప్బాక్స్లో పెట్టుకుంటాను. క్లయింట్ ఐడి వచ్చేసి క్లయింట్స్ యాప్కి అండ్ క్లయింట్ సీక్రెట్ వచ్చేసి యాప్ సీక్రెట్ అనమాట. సో యూజర్ నేమ్ వచ్చేసి మన లాగిన్ యూజర్ ఐడి. ఆ డీటెయిల్స్ అన్నీ ఇచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఆథరైజ్ అనే ఒక ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. ఆథరైజేషన్ క్లిక్ చేసినప్పుడు మీకు ఏమవుతుందంటే
SAP CPI will try to connect to DropBox and make an authentication. Okay, ఇప్పుడు చూసినట్టయితే click here and do authorize. If you click on this button, it will give you a pop-up and it will try to log on to the remote DropBox system. చూసినట్టయితే మీకు ఓకే నౌ యూ సీ ఆథెంటికేషన్ సక్సెస్ఫుల్, అంటే SAP CPI వచ్చేసి సక్సెస్ఫుల్గా డ్రాప్బాక్స్కి కనెక్ట్ అయిందనమాట. సో ఇప్పుడు కనెక్షన్ బిట్వీన్ CPI అండ్ డ్రాప్బాక్స్ ఈజ్ వర్కింగ్. ఈ సెక్యూరిటీ మెటీరియల్ మనం ఈ అడాప్టర్లో వాడుకుంటాం అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇంటిగ్రేషన్ ఫ్లో డిజైన్ చేద్దాం. ఓకే, డిజైన్ చేసి డెవలప్ చేసి డిప్లాయ్ చేద్దాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ముందుగా మీరు ఇంటిగ్రేషన్ ఫ్లోని క్రియేట్ చేయాలంటే ముందుగా చేయాల్సింది ఏంటి, ఒక ప్యాకేజ్ క్రియేట్ చేయాలి. సో ఇట్ స్టార్ట్ విత్ ద ప్యాకేజ్. సో క్లిక్ ఆన్ డిజైన్ ఇంటిగ్రేషన్స్. నేను ఆల్రెడీ ఒక ప్యాకేజ్ క్రియేట్ చేసి పెట్టాను. ఓకే, ఈ ప్యాకేజ్కి ఏం పేరు పెట్టుకున్నానంటే Scenario 3 వెండర్ ఇన్ఫర్మేషన్ లుకప్ అని ఒక ప్యాకేజ్ నేను పెట్టుకున్నాను. ఓకే, ఇప్పుడు మీకు అది ఓపెన్ చేసి పెడతాను. సో క్లిక్ ఆన్ దిస్ create a package like this or you can create your own name. ఓకే, ఇందులో వచ్చేసి నేను ఒక 2 ఆర్టిఫాక్ట్స్ క్రియేట్ చేసుకున్నాను. సో ఈ ప్యాకేజ్కి వచ్చేసి నేను 2 ఆర్టిఫాక్ట్స్ క్రియేట్ చేయాలి. అదేంటి అంటే ఒక ఇంటిగ్రేషన్ ఫ్లో క్రియేట్ చేసుకున్నాను, అలాగే ఒక స్క్రిప్ట్ కలెక్షన్ క్రియేట్ చేసుకున్నాను. మీకు స్క్రిప్ట్ కలెక్షన్ అంటే తర్వాత చెప్తాను. బేసికల్గా గ్రూవీ స్క్రిప్టింగ్ వాడతారు. ఇప్పుడు వచ్చేసి ఈ ఇంటిగ్రేషన్ ఫ్లోని ఓపెన్ చేస్తాను. ఓకే, సో ఐ క్రియేటెడ్ అన్ ఇంటిగ్రేషన్ ఫ్లో అండ్ స్క్రిప్ట్ కలెక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. ఎడిట్ చేసి యూ కెన్ యాడ్ డిఫరెంట్ ఆర్టిఫాక్ట్స్ లైక్ దిస్. సో ఎడిట్, యాడ్, see data types and different things we can add. I created integration flow and I created a script collection. So these 2 objects I created అనమాట. మీరు వేరే వేరే కూడా క్రియేట్ చేసుకోవచ్చు మీ రిక్వైర్మెంట్ బట్టి. ప్రస్తుతానికి ఇంటిగ్రేషన్ ఫ్లో అండ్ స్క్రిప్ట్ కలెక్షన్ సరిపోతాయి మనకి. సో ఇప్పుడు నేను క్రియేట్ చేసిన ఇంటిగ్రేషన్ ఫ్లోని ఓపెన్ చేస్తాను. ఓకే, లెట్స్ ఓపెన్ దిస్ ఇంటిగ్రేషన్ ఫ్లో. మీరు ఓపెన్ చేసినట్టయితే సో దిస్ ఈస్ ద ఇంటిగ్రేషన్ ఫ్లో దట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ నౌ అండ్ దిస్ వాట్ యూఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ ఇన్ యువర్ ఓన్ CPI టెనెంట్. ఓకేనా, సో మీరు చూసినట్టయితే ఇక్కడ ఒక సెండర్ అడాప్టర్ సెండర్ సిస్టమ్ ఉంది, విచ్ ఈస్ ఎ వెండర్ ఈమెయిల్ సర్వర్. లెట్ మీ ఎడిట్ దిస్. సో నేను ఒక పేరు పెట్టుకోండి. ఓకే, వెండర్ ఈమెయిల్ సిస్టమ్ అని. అలానే ఒక రిసీవర్ సిస్టమ్ ఉంది, డ్రాప్బాక్స్ ఇన్వాయిస్ స్టోర్లో ఒక రిసీవర్ సిస్టమ్ ఉంది, ఒక ఎర్రర్ సర్వీస్ రిసీవర్ ఉందన్నమాట. సో బేసికలీ 1 సెండర్ అండ్ 2 రిసీవర్స్. సో నేను వచ్చేసి ఒక గ్రూవీ స్క్రిప్టింగ్ వాడుకున్నాను టు ఎక్స్ట్రాక్ట్ ద అటాచ్మెంట్స్ ఫ్రమ్ ద ఈమెయిల్ అండ్ ఐ యూజ్డ్ అ రౌటర్ బికాస్ ఐ నీడ్ టు సెండ్ based on a condition to DropBox or to the error service. And I used another Groovy script to dynamically define the file path. మనం డ్రాప్బాక్స్లో ఫైల్ సేవ్ చేసినప్పుడు మనం డైనమిక్గా ఫైల్ నేమ్ క్రియేట్ చేయాలన్నమాట. దానికోసం ఒక స్క్రిప్ట్ వాడుతున్నాను. సో ఈ ఇంటిగ్రేషన్ ఫోన్లో మనం 2 గ్రూవీ స్క్రిప్ట్స్ వాడుకున్నాం అనమాట. మీకు ఇప్పుడు ఎండ్ టు ఎండ్ అవి ఎలా క్రియేట్ చేస్తారో మీకు చూపిస్తాను. ఓకేనా, మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు సెంటర్ సైడ్ కాన్ఫిగరేషన్ చూద్దాం. ఓకేనా, సో ఎడిట్. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఎంటీ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ మీకు ఉంటుంది కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక సెంటర్ పార్టిసిపెంట్ యాడ్ చేయండి. సో క్లిక్ ఆన్ దిస్ పార్టిసిపెంట్స్ అండ్ క్లిక్ ఆన్ దిస్ సెంటర్ పార్టిసిపెంట్. ఓకే, అది యాడ్ చేసిన తర్వాత గివ్ ఇట్ ఎ నేమ్. నేను ఇప్పుడు ఏం పెట్టుకున్నాను అంటే పేరు దానికి వెండర్ ఈమెయిల్ సిస్టమ్ అని ఒక పేరు పెట్టుకున్నాను. ఓకే, పెట్టుకున్న తర్వాత ఈ వెండర్ సెంటర్ సిస్టమ్ నుంచి ఈ స్టార్ట్ ఈవెంట్కి ఒక డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే మీరు ఓకే అడాప్టర్ లిస్ట్ ఓపెన్ అవుతుంది. దానిలో మీరు మెయిల్ అడాప్టర్ సెలెక్ట్ చేసుకోండి. సో మెయిల్, ఓకే, అది వచ్చేసి మెయిల్ అడాప్టర్ IMAP 4. ఓకే, మీరు చూసినట్టయితే సెండర్ ఈమెయిల్ అడాప్టర్ వచ్చేసి ఇది IMAP 4 అనే ప్రోటోకాల్ వాడుకుంటుంది అనమాట. సో దానికి మీరు ఏం చేయాలంటే కనెక్షన్ సెట్టింగ్స్లో ఈ imap.gmail.com 993 అనే అడ్రస్ పెట్టుకోవాలి. ఇది స్టాండర్డ్, మీరు జీమెయిల్ వాడినట్టు అదే కాపీ పేస్ట్ చేసి పెట్టుకోండి. ఓకేనా, పోర్ట్ టైప్ వచ్చేసి ఇంటర్నెట్, టైమ్ అవుట్ వచ్చేసి డిఫాల్ట్ 3000 milliseconds అండ్ ప్రొటెక్షన్ వచ్చేసి IMAPS. ఓకే, దీన్ని నేను వాడుకున్నాను ఎందుకంటే దట్ ఈస్ ద ప్రోటోకాల్ దట్ ఐమ్ గోయింగ్ టు యూస్. అండ్ ఆథెంటికేషన్ వచ్చేసి ఎన్క్రిప్టెడ్ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్. క్రెడెన్షియల్ నేమ్ వచ్చేసి జీమెయిల్ ఆథెంటికేషన్. ఇది ఒక సెక్యూరిటీ మెటీరియల్ అనమాట. నేను ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టాను. మీకు ఒకవేళ ఈమెయిల్ ఎలా క్రియేట్ చేయాలో లేకపోతే నా ప్రీవియస్ సినారియోస్ వాచ్ చేసి అందులో
ఈమెయిల్ అడాప్టర్కి తాలూకా క్రెడెన్షియల్ అనేది క్రియేట్ చేయాలి చూడండి. ఓకే, సో ఇందులో వచ్చేసి ఎన్క్రిప్టెడ్ యూజర్ ఐడి పాస్వర్డ్ అండ్ క్రెడెన్షియల్ నేమ్ వచ్చేసి జీమెయిల్ ఆథెంటికేషన్. సో ఈ పారామీటర్స్ని కనెక్షన్ ట్యాబ్లో ఫిల్ చేశాను. ఇది సెక్యూరిటీ మెటీరియల్ నుంచి వస్తుంది అనమాట. యూ జస్ట్ కాపీ పేస్ట్ ద సెక్యూరిటీ మెటీరియల్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ప్రాసెసింగ్ ట్యాబ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంటే చూద్దాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లెట్స్ నాట్ గో టు ప్రాసెసింగ్. ఇప్పుడు మీరు చూసినట్టయితే గివ్ ఏ ఫోల్డర్ నేమ్ యాజ్ ఇన్బాక్స్, ఎందుకంటే నేను నా ఈమెయిల్ సర్వర్లో ఉన్న ఇన్బాక్స్ నుంచి ఈమెయిల్ రీడ్ చేద్దాం అనుకుంటాను కాబట్టి ఇన్బాక్స్ అనే ఫోల్డర్ పెట్టుకున్నాను. అలానే సెకండ్ ఆప్షన్ వచ్చేసి సెలెక్షన్, ఓన్లీ 100 ఈమెయిల్స్ రీడ్ చేయాలా అన్నీ రీడ్ చేయాలని చెప్పేసి ఆప్షన్ అనమాట. నేను ఓన్లీ 100 ఈమెయిల్ రీడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, తర్వాత పోలింగ్ ఎంత, మ్యాక్స్ మెసేజ్ పోల్ 20 మెసేజెస్ పర్ పోల్ అండ్ లాక్ టైం ఎంత 60 మినిట్స్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ ఏం చేయాలి, మీరు ఈమెయిల్ రీడ్ చేసిన తర్వాత డిలీట్ చేయమని చెప్పాను అనమాట. డిలీట్ మై ఈమెయిల్, లేకపోతే మీరు ఆర్కైవ్ చేసుకోవచ్చు, డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఆర్కైవ్ చేయొచ్చు, ఆర్కైవ్ అండ్ మార్కైజ్ రెడ్ పెట్టుకోవచ్చు. సో డిఫరెంట్స్ని ఇక్కడ డిలీట్ చేస్తాను అనమాట. సో అండ్ డీకోడింగ్ అవన్నీ స్టాండర్డ్ సెట్టింగ్సే ఉంచేసాను. ఓకే, ఇప్పుడు షెడ్యూల్ ట్యాబ్లో మనం స్కెడ్యూల్ చేద్దాం. అంటే ఎన్నిసార్లు వాట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ రీడింగ్ అనమాట. ఈ పోలింగ్ ఎన్నిసార్లు ఎప్పుడు ఫ్రీక్వెంట్గా చేయాలని డిఫైన్ చేశాను. ఇందులో వచ్చేసి డైలీ అని పెట్టుకున్నాను. సో డైలీలో ఎవ్రీ అని సెలెక్ట్ చేసి ఎవ్రీ, సో మీరు ఏం చేయొచ్చు అంటే స్కెడ్యూల్ ఆన్ డే, స్కెడ్యూల్ రికరెన్స్ అని పెట్టుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ ఏం చేశానంటే షెడ్యూల్ ఫర్ రికరెన్స్ అండ్ ఇట్స్ అ డైలీ ఈవెంట్, డైలీ వీక్లీ మంత్లీ డైలీ అని పెట్టుకున్నాను. 1 టైమా ఎవ్రీ టైమ్, సో ఐ వాంట్ టు డూ ఎవ్రీ టైమ్ అండ్ ఎవ్రీ టైమ్ 10 seconds between 0 to 24 hours and this is the time zone. సో మీరు డిఫరెంట్ టైమ్ జోన్లో ఉన్నప్పుడు డిఫరెంట్ టైమ్ జోన్ పెట్టుకోవచ్చు. నేను సెంట్రల్ యూరోపియన్ టైం పెట్టాను, విచ్ ఇస్ మై టైమ్ జోన్, సో జిఎంటీ అనమాట. ఓకే, సో ఇది మనం స్కెడ్యూలర్లో పెట్టుకునే సెట్టింగ్స్. ఓకే, ఈ సెట్టింగ్స్ మనం ఏం చేసాం ఇప్పుడు ఇవన్నీ అయిన తర్వాత మీరు సెట్టింగ్స్ అన్నీ అయిన తర్వాత సేవ్ చేసి పెట్టుకోండి. ఓకే, సో మన సెంటర్ సైడ్ కాన్ఫిగరేషన్ అయిపోయింది. ఇప్పుడు రిసీవ్ సైడ్ చూద్దాం. ఓకే, రిసీవ్ సైడ్ ఏంటి, డ్రాప్ బాక్స్ ముందు కాన్ఫిగర్ చేద్దాం. సో మీరు డ్రాప్ బాక్స్ కాన్ఫిగర్ చేయాలంటే ఏం చేస్తారంటే ఈ ఎండ్ ఈవెంట్ నుంచి, ఎండ్ మెసేజ్ నుంచి రిసీవర్కి ఒక యారోని డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేస్తే మీకు అడాప్టర్ లిస్ట్ ఓపెన్ అవుతుంది. అడాప్టర్లో మీరు ఏం చేయాలంటే డ్రాప్ బాక్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో డ్రాప్ బాక్స్ అడాప్టర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇట్స్ స్టాండర్డ్ అడాప్టర్ అనమాట. సో యూ కెన్ యాడ్ ఎ రిసీవర్, దెన్ కనెక్ట్ ఏ కనెక్షన్ బిట్వీన్ ద ఎండ్ మెసేజ్, give it a name. సో నేను నేమ్ ఇచ్చాను DropBox ఇన్వాయిస్ సర్వర్ అని. నౌ do a connection between end step to the receiver. ఓకే, మీరు చూసినట్టయితే నేను DropBox అడాప్టర్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇందులో మీరు చూసినట్టయితే ట్రాన్స్పోర్ట్ ప్రోటోకాల్ వచ్చేసి HTTPS సెలెక్ట్ చేసుకుంది, అడాప్టర్ టైప్ వచ్చేసి DropBox అనమాట. సో ఇది ఇస్ స్టాండర్డ్ అడాప్టర్. ఇప్పుడు కనెక్షన్ ట్యాబ్కి వెళ్ళి కనెక్షన్లో మీరు ఏం చేయాలంటే, సో యూ నీడ్ టు పుట్ ద సెక్యూరిటీ మెటీరియల్ దట్ యూ క్రియేటెడ్ ఇన్ ద ప్రీవియస్ స్టెప్. DropBox OAuth లాగిన్ అని క్రియేట్ చేస్తాం కదా, అది కాపీ పేస్ట్ చేసుకోండి ఇక్కడ. ఎందుకంటే SAP CPI ఇంటర్నల్గా ఈ సెక్యూరిటీ మెటీరియల్ యూస్ చేసుకొని బ్యాక్గ్రౌండ్లో మనకి DropBox కనెక్ట్ అవుతుంది అనమాట. సో దిస్ ఇన్ అబ్స్ట్రాక్షన్. సో టైమ్ అవుట్ వచ్చేసి నేను స్టాండర్డ్ టైమ్ అవుట్ ఉంచేసాను 300,000 milliseconds. అలానే ప్రాసెసింగ్ టైం వచ్చేసి అప్లోడ్ ఫైల్. మీరు ఇక్కడ చాలా ఆపరేషన్ చేయొచ్చు, కాపీ ఫైల్, డిఫరెంట్ ఆపరేషన్ చేయొచ్చు. ఇప్పుడు మన సినారియోలో వచ్చేసి ఓన్లీ అప్లోడింగ్ ఎ ఫైల్ అనమాట. సో దట్స్ వాట్ యూర్ డూయింగ్ హియర్. సో అప్లోడ్ ఫైల్ అండ్ ఫైల్ పాత్. మీరు చూసినట్టయితే నేను డైనమిక్ వేరియబుల్ పెట్టాను, ఎందుకంటే నేను ఇది గ్రూవీ స్క్రిప్ట్ వాడి ఈ పారామీటర్ని నేను డిఫైన్ చేస్తున్నాను డైనమిక్గా. అందుకే నేను ఈ డైనమిక్ పారామీటర్ వాడుకున్నాను. మీరు కూడా మీ సినారియోలో జస్ట్ ఇక్కడ property.dropbox ఫైల్ నేమ్ అని పెట్టుకోండి. మీకు గ్రూవీ స్క్రిప్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఏం చేస్తాను, ఓకేనా, క్లియర్గా. ఇదైన తర్వాత మీకు హ్యాండ్లింగ్ ఫర్ ఎగ్జిస్టింగ్ ఫైల్స్ ఆప్షన్ ఏం పెట్టానంటే ఆటో రీనేమ్ అని పెట్టాను. సో ఆటో రీనేమ్ అనమాట. సో దిస్ ఇస్ ద ఫైల్ పాత్ అండ్ దెన్ హ్యాండ్లింగ్ ఫర్ ద ఎగ్జిస్టింగ్ ఫైల్స్ వచ్చేసి ఆటో రీనేమ్ అని పెట్టుకున్నాను. సో ఇంకొక ఆప్షన్ మ్యూట్ అనమాట. మ్యూట్ అని పెట్టాను. మ్యూట్ ఎందుకు వాడతామంటే మీరు డ్రాప్బాక్స్లో ఫైల్ సేవ్ చేసిన తర్వాత ఆ డ్రాప్బాక్స్ యూజర్కి నోటిఫికేషన్ వెళ్తుంది
ఎప్పుడు వెళ్తుందంటే ఈ మ్యూట్ చేయకపోతే నోటిఫికేషన్ వెళ్తుంది. మీరు మ్యూట్ చేసినట్టయితే ద యూజర్ విల్ నాట్ బి నోటిఫైడ్ అనమాట. సో ప్రస్తుతం నేను మ్యూట్ చేస్తాను అది. తర్వాత వచ్చేసి రెస్పాన్స్ ఫార్మాట్. సో మ్యూట్ అయిపోయింది రెస్పాన్స్ ఫార్మాట్. ఇక్కడ మీకు జేసన్ ఆర్ XML డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెస్పాన్స్ ఫార్మాట్స్ ఉన్నాయి. మీకు డ్రాప్బాక్స్లో కమ్యూనికేట్ అవుతున్నప్పుడు డ్రాప్బాక్స్ మీకు ఎటువంటి ఫార్మాట్లో రెస్పాండ్ అవ్వాలనేది ఈ ఫార్మాటింగ్ అనమాట. నేను రీడబుల్గా ఉంటుందని చెప్పి జేసన్ పెట్టుకున్నాను. మీరు కూడా జేసన్ పెట్టుకోండి. ఇట్స్ వెరీ ఈజీ టు రీడ్. ఓకేనా. సో ఇప్పుడుతో మనం డ్రాప్బాక్స్ కాన్ఫిగరేషన్ కంప్లీట్ చేస్తాం. వెరీ సింపుల్. ఓకే, స్ట్రైట్ ఫార్వర్డ్. మ్యాజిక్ అంతా అది అక్కడే అవుతుంది. ఇప్పుడు సెకండ్ రిసీవర్ వచ్చి క్రియేట్ చేద్దాం. ఇది వచ్చేసి సపోర్ట్ ఈమెయిల్ సర్వర్ అనమాట. ఓకే, ఇది కూడా స్టాండర్డ్ ఈమెయిల్ రిసీవర్ కాన్ఫిగరేషనే. సో దీని కాన్ఫిగరేషన్ ఆల్రెడీ మీకు ప్రీవియస్ సినారియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఈ ఎండ్ 1 నుంచి రిసీవర్ ఒక రెసిపియెంట్ యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత దానికి ఒక నేమ్ ఇవ్వండి. నేమ్ ఏంటంటే సపోర్ట్ ఈమెయిల్ సర్వర్లో ఒక నేమ్ ఇవ్వండి. అప్పుడు ఈ ఎండ్ 1 స్టెప్ నుంచి రిసీవర్కి డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే మీకు ఈమెయిల్ అనే ఒక అడాప్టర్ ఓపెన్ అవుతుంది. సో యూ నీడ్ టు యూజ్ ఏ మెయిల్ అడాప్టర్. మీరు చూసినట్టయితే దిస్ ఏ మెయిల్ అడాప్టర్ అండ్ SMTP ప్రోటోకాల్ వాడుతుంది. సో ది వే కనెక్షన్ బిట్వీన్ దిస్ ఎండ్ టు ద రిసీవర్. ఓకే, సో ఇక్కడ మెయిల్ అడాప్టర్ని సెలెక్ట్ చేసుకున్నాను. అలానే దీని SMTP ప్రోటోకాల్ వాడుతుంది. ఓకే, ఇప్పుడు కనెక్షన్ పారామీటర్స్ వచ్చేసి స్టాండర్డ్ మనం ప్రీవియస్ సినారియోలో చేసినట్టే దానికి ఒక అడ్రస్ డిఫైన్ చేస్తాం. smtp.gmail.com465 అని చెప్పేసి ఇది స్టాండర్డ్. అలానే టైమ్అవుట్ వచ్చేసి స్టాండర్డ్ టైమ్అవుట్ అండ్ ప్రొటెక్షన్ వచ్చేసి SMTPS అండ్ అథెంటికేషన్ వచ్చేసి ఎన్క్రిప్టెడ్ యూజర్ ఐడి పాస్వర్డ్ అండ్ క్రెడెన్షియల్ నేమ్ వచ్చేసి మనం క్రియేట్ చేసిన జీమెయిల్ ఆథెంటికేషన్ క్రెడెన్షియల్ అనమాట. సో అది కాపీ పేస్ట్ చేసుకోండి ఇక్కడ. అలానే ప్రాసెసింగ్ వచ్చేసి నేను నా స్టాండర్డ్ ఈమెయిల్ వాడేసాను. యూ కెన్ డూ లాట్ ఆఫ్ థింగ్స్ హియర్. ప్రస్తుతం నేను ఫ్రమ్ అడ్రస్ పెట్టాను, టు అడ్రస్ పెట్టాను. అలానే నేను సబ్జెక్ట్ ఏం పెట్టానంటే నో ఇన్వాయిసెస్ ఫౌండ్ అని పెట్టుకున్నాను. అలానే మెయిల్ బాడీ వచ్చేసి ఏం పెట్టానంటే దెర్ ఈస్ నో ఇన్వాయిసెస్ ఫౌండ్ ఇన్ ది ఈమెయిల్, ప్లీజ్ చెక్ అండ్ కన్ఫర్మ్ అని చెప్పేసి ఒక బాడీ పెట్టుకునేది. స్టాండర్డ్ ఫార్మాట్. మీరు చాలా డిఫరెంట్ కాంబినేషన్స్ ట్రై చేయొచ్చు. సింపుల్గా ఉండాలని సింపుల్గా పెట్టేశాను. ఓకేనా. సో ప్లెయిన్ టెక్స్ట్ ప్లెయిన్ మా ఎన్ టైప్ వచ్చేసి, అలానే బాడీ ఎన్కోడింగ్ వచ్చేసి UTF-8. దెర్ ఆర్ నో అటాచ్మెంట్స్ హియర్. ఓకే, సీక్రెట్ ట్యాబ్ నథింగ్ టు చేంజ్. సో ఇది కనెక్షన్స్ అండ్ ప్రాసెసింగ్ సేవ్ చేసిన తర్వాత మనం ఇప్పుడు సెండర్ రిసీవర్ 1 అండ్ రిసీవర్ 2 కాన్ఫిగర్ అయిపోయినాయి. ఓకే, ఇప్పుడు సేవ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇంటిగ్రేషన్ ప్రాసెస్ని వర్క్ చేద్దాం. సో దిస్ ఇస్ వేర్ ద మ్యాజిక్ హ్యాపెన్స్ అనమాట. సో మీరు ఏం చేయాలని ఇంటిగ్రేషన్ ప్రాసెస్లో యూ కెన్ డూ వండర్స్. ఇది ఇంటర్ఫేస్లో మనం ఏం చేసామంటే వెరీ సింపుల్. ఒక 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రూవీ స్క్రిప్ట్ ఇంప్లిమెంట్ చేస్తాం. అలానే ఒక రౌటర్ని ఇంప్లిమెంట్ చేస్తాం. సో మీకు ఆ గ్రూవీ స్క్రిప్టింగ్ అంటే ఏంటో మీకు నేర్పిస్తాను. ఓకే, ఇప్పుడు సో బేసికలీ గ్రూవీ స్క్రిప్టింగ్ అనేది ఒక వెరీ పవర్ఫుల్ లాంగ్వేజ్ అనమాట. మీరు ఏదైనా కస్టమ్ లాజిక్ని బిల్డ్ చేయాలంటే ఈ గ్రూవీ స్క్రిప్టింగ్ వాడచ్చు. ఈ గ్రూవీ స్క్రిప్టింగ్ వాడి ఎనీ కాంప్లెక్స్ లాజిక్ని మీరు ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఈ ఎగ్జాంపుల్లో మనం ఒక 2 స్క్రిప్ట్స్ని ఇంప్లిమెంట్ చేస్తాం. ఒకటి ఎక్స్ట్రాక్ట్ అటాచ్మెంట్స్, రెండో స్క్రిప్ట్ వచ్చేసి గెట్ ఫైల్ పాత్ ఫర్ ద డ్రాప్బాక్స్. ఓకేనా. సో ఇప్పుడు మీకు ఏం చూపిస్తానంటే మీ గ్రూవీ స్క్రిప్టింగ్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తారో చూపిస్తాను. ఓకేనా. ఇప్పుడు ఏం చేస్తారంటే గ్రూవీ స్క్రిప్టింగ్ మీరు మీ ఇంటిగ్రేషన్ ప్రాసెస్లో యూస్ చేయాలంటే స్క్రిప్ట్ అనే ప్యాలెట్ ఫంక్షన్ వాడాలి. మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ప్యాలెట్ ఫంక్షన్లో ఇంటిగ్రేషన్ ఫ్లో ఎడిటర్లో ఇది స్టార్ట్ అయిన తర్వాత ఒక స్క్రిప్ట్ అనే ప్యాలెట్ ఫంక్షన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. ఓకే, అది ఎలా చేస్తారంటే నేనేం చేశానంటే ఇక్కడ చూసినట్టయితే ట్రాన్స్ఫర్మేషన్ ప్యాలెట్ సెక్షన్స్లో స్క్రిప్ట్ అని ఉంది. ఇందులో గ్రూవీ స్క్రిప్ట్ అనేది సెలెక్ట్ చేసి ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను అనమాట. డ్రాప్ చేసిన తర్వాత మీకు దీనికి ఒక పేరు పెట్టుకున్నాను. ఏంటంటే ఎక్స్ట్రాక్ట్ అటాచ్మెంట్స్. అంటే ఇది ఈమెయిల్ నుంచి ఈ అటాచ్మెంట్ ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది అనమాట. ప్రాసెసింగ్లో వచ్చేసి నేను ఒక స్క్రిప్ట్ని లింక్ చేశాను ఈ స్టెప్కి.
ఈ స్క్రిప్ట్ని వచ్చేసి నేను ఏం చేశానంటే స్క్రిప్ట్ కలెక్షన్లో క్రియేట్ చేసి పెట్టుకున్నాను. మీరు ఇక్కడ సెలెక్ట్ అన్న తర్వాత యూ కెన్ సెలెక్ట్ లోకల్ రిసోర్సెస్ ఆర్ రిఫరెన్స్ రిసోర్సెస్. ఇందులో నేను ఏం చేశానంటే రిఫరెన్స్ రిసోర్స్ యూస్ చేశాను అనమాట. దానికోసం నేను ఒక స్క్రిప్ట్ కలెక్షన్ క్రియేట్ చేశాను. మీకు అది చూపిస్తాను. ఒక స్క్రిప్ట్ కలెక్షన్ ఏంటనేది. సో నేను మళ్ళీ నా ప్యాకేజ్కి వెళ్తున్నాను. అక్కడ నేను స్క్రిప్ట్ కలెక్షన్ మీకు చూపిస్తాను. సో లెట్ మీ లాగ్ ఇన్ టు ఇంటిగ్రేషన్ సూట్ అగైన్. Okay, go back to the integration suite, and now integration, not this one, integrations. Click on this package, scenario 3 vendor information flow. Now you can see go to the artifacts. Here you can see scenario 3 script collections. Open this. There you see you have 2 scripts. So you can edit here. This is how you create. Okay, for example, add script collection. సో మీరు ఇలా యాడ్ చేసుకున్న తర్వాత go to the script collection. Now here you can add the scripts. You can add any number of scripts. ఓకే, నేను ఇక్కడ 2 previous scripts యాడ్ చేసుకున్నాను. ఒకటి వచ్చేసి get attachments for sender email, get file name for DropBox. సో మీకు ఇప్పుడు ఈ స్క్రిప్ట్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, క్లియర్గా మీరు ఆ స్క్రిప్ట్ని చూసినట్టయితే ఈ స్క్రిప్ట్స్ కూడా నేను డ్రాప్బాక్స్లో పెట్టాను, గిట్హబ్లో పెట్టాను. ఈ స్క్రిప్ట్స్ మీరు డౌన్లోడ్ చేసుకొని సింపుల్గా అప్లోడ్ చేసుకొని కాపీ పేస్ట్ చేసుకోండి ఫర్ యువర్ ఇంటిగ్రేషన్ ప్రాక్టీస్. ఓకే, ఇప్పుడు ఈ గెట్ అటాచ్మెంట్స్ ఫ్రమ్ సెండర్ ఈమెయిల్ గ్రూవీ స్క్రిప్ట్ చూసినట్టయితే ఇది ఆల్మోస్ట్ జావాలో ఉంటుంది. లాంగ్వేజ్ నోటేషన్ అంతా మీకు జావా కొంచెం వచ్చినట్టయితే చాలా ఈజీ. మీకు ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి టచ్ ఉన్నట్టయితే ఈ గ్రూవీ స్క్రిప్టింగ్ అనేది ఈజీగా పికప్ చేయొచ్చు. ఇట్స్ నాట్ ఎ బిగ్ థింగ్. మీకు ఏదైనా కావాల్సిన గూగుల్ ఉంది, గూగుల్లో యూ కెన్ ఆల్వేస్ సెర్చ్ అండ్ యూ కెన్ డూ లాట్ ఆఫ్ థింగ్స్ దేర్. ఓకే, ఇప్పుడు మీరు చూసినట్టయితే ఈ గ్రూవీ స్క్రిప్ట్లో నేను ఏం చేశానంటే సింపుల్ గెట్ అటాచ్మెంట్స్ ఫ్రమ్ ద సెండర్ ఈమెయిల్ అంటే ఈమెయిల్ నుంచి వచ్చిన అటాచ్మెంట్స్ని ఎక్స్ట్రాక్ట్ చేయమని చెప్తున్నాను. ఓకే, మీరు చూసినట్టయితే దిస్ ఇస్ ద స్క్రిప్ట్ ఫైల్. 2 స్క్రిప్ట్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, సో గెట్ అటాచ్మెంట్స్ ఫ్రమ్ సెండర్ ఈమెయిల్. ఓకే, దిస్ ఇస్ ద స్క్రిప్ట్ దట్ వీఆర్ గోయింగ్ టు టాక్ నౌ. మీరు చూసినట్టయితే ఈ స్క్రిప్ట్లో మనకి ఫస్ట్ ఇంపోర్ట్స్ ఉన్నాయి. అంటే మనం యూస్ చేసిన ప్యాకేజ్లన్నీ ఇంపోర్ట్ చేసుకుని పెట్టుకుంటాం అన్నమాట. సో దిస్ ఇస్ ఇంపోర్ట్ స్టేట్మెంట్స్. సో మీరు అది ఇంపోర్ట్ స్టేట్మెంట్స్ అలా ఇంపోర్ట్ చేసి పెట్టుకోండి. ఇక్కడ మెథడ్ ఉంది, ప్రాసెస్ డేటా అని ఒక మెథడ్ ఉంది. ఇది స్టాండర్డ్ మెథడ్ అనమాట. ఇందులో వచ్చేసి మనకి ఒక మెసేజ్ అనే ఒక క్లాస్ ఉంది, ఒక మెసేజ్ అనే ఆబ్జెక్ట్ ఉంది. ఈ మెసేజ్ అనే ఆబ్జెక్ట్లో మనకి రన్ టైమ్ ఇన్ఫర్మేషన్ అయితే స్టోర్ అయి ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఒక అటాచ్మెంట్స్ అనే ఒక మ్యాప్ని క్రియేట్ చేస్తాను. ఆ మ్యాప్లో నేను ఏం చేస్తానంటే ఈ మెసేజ్లో ఉన్న అటాచ్మెంట్స్ అన్ని గెట్ అటాచ్మెంట్స్ అనే మెథడ్తో రీడ్ చేసి పెట్టుకుంటున్నాను. ఇట్స్ ఎ మ్యాప్ ఆఫ్ అటాచ్మెంట్స్ అనమాట. ఓకే, ఇట్స్ ఎ లిస్ట్. బేసికలీ ఇట్స్ మోర్ దెన్ 1 అటాచ్మెంట్. దిస్ ఇస్ లైన్ నెంబర్ 15. ఇప్పుడు లైన్ నెంబర్ 18లో ఏం చేస్తానంటే నేను ఈ అటాచ్మెంట్స్ ఎంటీయా కాదు చూస్తున్నాను. ఎంటీ అంటే ఏంటి? నో అటాచ్మెంట్స్ అని. ఇది నాట్ ఎంటీ అంటే దెర్ ఆర్ సమ్ అటాచ్మెంట్స్ అని. ఒకవేళ ఎంటీ అయితే లైన్ నెంబర్ 20లో నేను ఏం చేస్తున్నానంటే హ్యాజ్ అటాచ్మెంట్స్ ఫ్లాగ్ అని ఒక వేరియబుల్ని క్రియేట్ చేసుకున్నాను. దాన్ని ఫాల్స్ పెట్టుకుంటున్నాను. ఒకవేళ అటాచ్మెంట్స్ ఉంటే దాన్ని ట్రూ అని పెట్టుకుంటున్నాను లైన్ నెంబర్ 23లో. ఓకేనా, ఒకవేళ అటాచ్మెంట్స్ ఉంటే నువ్వు లూప్ చేస్తాను అటాచ్మెంట్స్లో. ఫర్ ఎగ్జాంపుల్ లైన్ నెంబర్ 25 ఏం చేస్తుందంటే లూప్ చేస్తుందన్నమాట. ఎవ్రీ అటాచ్మెంట్ని లూప్ చేస్తుంది. లూప్ చేసి లూప్లో ఏం చేస్తున్నామని చూసినట్టయితే మీరు లైన్ నెంబర్ 28లో ఏం చేస్తున్నారు, ఆ కంటెంట్ ఏముంది, ఆ అటాచ్మెంట్లో పీడిఎఫ్ ఫైల్ ఉందా, జిప్ ఫైల్ ఉందా, ఎక్స్ఎంఎల్ ఫైల్ ఉందా అని డిఫరెంట్ ఫైల్ టైప్స్ని మనం చెక్ చేస్తున్నాం అన్నమాట. ఒకవేళ పీడిఎఫ్ అయితే కొన్ని పారామీటర్స్ని సెట్ చేస్తున్నాం, జిప్ అయితే కొన్ని పారామీటర్స్ సెట్ చేస్తున్నాం, ఎక్స్ఎంఎల్ అయితే డిఫరెంట్ పారామీటర్స్ సెట్ చేస్తున్నాం అన్నమాట. ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ నాకు నెక్స్ట్ స్టెప్కి యూజ్ అవుతాయి అన్నమాట. మీకు చూపిస్తాను అది ఎలా యూజ్ అవుతాయో. మీరు చూసినట్టయితే నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, పీడిఎఫ్ అయితే పీడిఎఫ్ తాలూకు కాంటెంట్ని, అలానే పీడిఎఫ్ తాలూకు ఎక్స్టెన్షన్ని, అలానే పీడిఎఫ్ తాలూకు ఫైల్ నేమ్ని. సో 3 పారామీటర్స్ని, కాంటెంట్, ఎక్స్టెన్షన్ అండ్ అటాచ్మెంట్ నేమ్, ఈ 3 పారామీటర్స్ని నేను సేవ్ చేసుకుని పెట్టుకుంటున్నాను. ఎందుకంటే ఐ నీడ్ దిస్ ఫర్ ద నెక్స్ట్ స్టెప్. ఓకే, సో ఇవి సెట్ అంటే సెట్ ప్రాపర్టీ అంటే యూఆర్ సెట్టింగ్ ఏ ప్రాపర్టీ అనమాట. యూఆర్ సెట్టింగ్ ఏ ప్రాపర్టీ టు ద మెసేజ్ ఆబ్జెక్ట్. ఓకే, get అంటే you're reading the data from the message object. Set is for setting, get is for getting. Okay, so here I'm using setter methods. Okay, అలానే లైన్ నెంబర్ 33 వచ్చేసి XML ఫైల్ టైప్స్కి, అలానే లైన్ నెంబర్ 37 వచ్చేసి జిప్ ఫైల్ టైప్స్కి. సో there are 3 blocks, one for PDF, one for XML, one for zip.
సో ఆ 3 టైప్ తాలూకా మెథడ్స్ని నేను సెట్ చేసుకుని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పారామీటర్స్ని సెట్ చేసుకుంటున్నాను. సో దిస్ ఈజ్ వెరీ సింపుల్ స్క్రిప్టింగ్. అండ్ ఫైనల్లీ నేను ఏం చేస్తాను, మళ్ళీ మెసేజ్ అనే ఆబ్జెక్ట్ రిటర్న్ చేస్తాను. యూ హ్యావ్ టు రిటర్న్ ద ఆబ్జెక్ట్ బ్యాక్. ఎందుకంటే లైన్ నెంబర్ 12లో మీరు చూసినట్టయితే దిస్ మెథడ్ ద ఫంక్షన్ ప్రాసెస్ డేటా ఈజ్ రిటర్నింగ్ ఏ మెసేజ్ ఆబ్జెక్ట్. సో యూ హ్యావ్ టు రిటర్న్ ద మెసేజ్ ఆబ్జెక్ట్ ఇస్ రిటర్న్. సో ఇప్పుడు వచ్చి సెకండ్ స్క్రిప్ట్ అనమాట. సెకండ్ స్క్రిప్ట్లో ఏం చేస్తాం మనం, గెట్ ఫైల్ నేమ్ ఫర్ ద డ్రాప్ బాక్స్. ఇందులో మనం ఏం చేస్తామంటే డ్రాప్ బాక్స్లో మనం ఏ ఫైల్ అయితే స్టోర్ చేద్దాం అనుకుంటున్నామో ఆ ఫైల్ నేమ్ని యూనిక్గా క్రియేట్ చేస్తాం అన్నమాట. ఓకే, ఇందులో కూడా మీరు చూసినట్టయితే ఒక ఇంపోర్ట్ స్టేట్మెంట్ ఉంది, అలానే మీకు ఒక మెథడ్ ఉంది ప్రాసెస్ డేటా అని, దానికి ఒక మెసేజ్ ఆబ్జెక్ట్ ఉంది, దట్ ఈస్ స్టాండర్డ్ ఆబ్జెక్ట్. ఇప్పుడు ఏం చేస్తాను, లైన్ నెంబర్ 9 and 10లో గెట్, ఐఎమ్ యూజింగ్ గెట్ మెథడ్ టు రీడ్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద మెసేజ్ ఆబ్జెక్ట్. ఏం చేస్తాను, మెసేజ్ ఎక్స్టెన్షన్ అండ్ అటాచ్మెంట్ నేమ్ని రీడ్ చేస్తున్నాను. ఐఎమ్ రీడింగ్ దోస్ పారామీటర్స్ ఫ్రమ్ ద మెసేజ్ ఆబ్జెక్ట్. ఓకే, అండ్ లైన్ నెంబర్ 14లో నేను ఒక ఫైల్ నేమ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాను. అది ఎలా ఉంది, ఫైల్ పాత్ ఈక్వల్ టు సమ్ ఫోల్డర్ నేమ్ ప్లస్ ఫైల్ నేమ్ అండర్స్కోర్ సమ్ ర్యాండమ్ టెక్స్ట్ అండ్ ఎక్స్టెన్షన్. ర్యాండమ్ టెక్స్ట్ ఏంటంటే లైన్ నెంబర్ 12 అనమాట. అంటే ఇప్పుడు డ్రాప్ బాక్స్లో మన ఫైల్ సేవ్ చేసినప్పుడు ఒక డైనమిక్గా ఒక యూనిక్గా ఫైల్ నేమ్ ఉండడానికి నేను ఏం చేశానంటే ఒక ర్యాండమ్ టెక్స్ట్ని జనరేట్ చేస్తాను. దీనివల్ల ఏంటంటే డూప్లికేట్ ఫైల్ నేమ్స్తో క్రియేట్ అవుతుంది అనమాట. ఇట్ క్రియేట్స్ ఆల్వేస్ ఏ యూనిక్ ఫైల్ నేమ్. దానికోసమని లైన్ నెంబర్ 12 అనే స్టేట్మెంట్ క్రియేట్ చేస్తాను, ర్యాండమ్ టెక్స్ట్. ఓకే, ఈ మొత్తం నేను ఫైల్ పాత్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నాను లైన్ నెంబర్ 14లో. ఇప్పుడు ఈ లైన్ నెంబర్ 14లో క్రియేట్ చేసిన పాత్ని లైన్ నెంబర్ 16లో సెట్ ప్రాపర్టీ అనే ఒక సెటర్ను వాడి డ్రాప్ బాక్స్ ఫైల్ నేమ్ అనే పాత్లో పెట్టుకున్నాను అనమాట. సో దట్ ఈస్ ద ప్రాపర్టీ వేర్ ఐఎమ్ సేవింగ్ ద వాల్యూ ఆఫ్ ద ఫైల్ పాత్. ఈ ప్రాపర్టీని యూస్ చేసుకొని నేను నా డ్రాప్ బాక్స్లో ఫైల్ సేవ్ చేసుకుని పెట్టుకుంటాను. సో దట్ ఈస్ అ లాజిక్. ఓకే, సో మీరు కొంచెం అర్థమైంది అనుకుంటున్నాను. మీరు ప్రాక్టీస్ చేసి ఈ కోడ్ని కొంచెం గో త్రూ అవ్వండి. ఎవ్రీ లైన్ ఏం జరుగుతుందో మీరు అర్థం చేసుకోండి. ఓకేనా, దెన్ యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ దిస్ హోల్ స్క్రిప్టింగ్. సో ఇలా నేను ఒక సినారియో 3 స్క్రిప్టింగ్ కలెక్షన్ క్రియేట్ చేసుకున్నాను. దీన్ని నేను ఇప్పుడు నా ఇంటిగ్రేషన్ ప్రాసెస్లో యూస్ చేసుకుంటాను అనమాట. ఎలా అంటే ఇక్కడ స్క్రిప్ట్ అనే స్టెప్కి నేను సెలెక్ట్ చేసినట్టయితే రిఫరెన్స్లో ఐ కెన్ సెలెక్ట్ దిస్ గెట్ అటాచ్మెంట్ ఫ్రమ్ సెంటర్ నైమ్ నేమ్. సో ఆ స్క్రిప్ట్ని సెలెక్ట్ చేసుకున్నాను. దాని తర్వాత నేను ఏం చేస్తానంటే ఒక రౌటర్ స్టెప్ క్రియేట్ చేసుకున్నాను. రౌటర్ ఎందుకు పెట్టానంటే నేను ఇక్కడ కండిషన్ చెక్ చేయాలి. ఎందుకు అంటే ఫైల్ నేమ్ ఈమెయిల్ అటాచ్మెంట్స్ ఉంటే డ్రాప్ బాక్స్ ఫైల్ స్టోర్ అవ్వాలి, ఈమెయిల్ అటాచ్మెంట్స్ లేకపోతే ఎర్రర్ ఈమెయిల్ సెండ్ అవ్వాలి. దానికోసం ఒక కండిషన్ డెరైవ్ చేసుకున్నాను. మీరు చూసినట్టయితే చెక్ అటాచ్మెంట్ రౌటర్ మీరు చెక్ చూసినట్టయితే 2 అవుట్బౌండ్ ఫ్లోస్ ఉన్నాయి. ఒకటి టు డ్రాప్ బాక్స్, ఇంకొకటి ఎర్రర్ సర్వర్కి. ఓకే, ఇప్పుడు మీరు ఇది చూసినట్టయితే రౌటర్లో దిస్ ద నేమ్ ఐ గేవ్, చెక్ హ్యాజ్ అటాచ్మెంట్స్ ఫ్లాగ్. ఓకే, ఇందులో 2 కండిషన్స్ ఉన్నాయి. ఒకటి హ్యాజ్ అటాచ్మెంట్స్, హ్యాజ్ నో అటాచ్మెంట్స్. మీరు చూసినట్టయితే ఇక్కడ ఐఎమ్ డూయింగ్ ఏ కండిషన్ ఎక్స్ప్రెషన్ కాల్డ్ హ్యాజ్ అటాచ్మెంట్స్ ఫ్లాగ్ ఈక్వల్ టు ట్రూ. మీకు జ్ఞాపకం ఉన్నట్టయితే నేను స్క్రిప్ట్ నెంబర్ 1లో ఈ హ్యాజ్ అటాచ్మెంట్స్ ఫ్లాగ్ని ట్రూ ఆర్ ఫాల్స్ సెట్ చేస్తాను. ఇక్కడ ఆ వాల్యూని యూస్ చేసుకుంటున్నాను అనమాట. మీరు చూసినట్టయితే ఇక్కడ లైన్ నెంబర్ 20 వచ్చేసి ఫాల్స్ సెట్ చేస్తున్నాను అటాచ్మెంట్స్ లేకపోతే, లైన్ నెంబర్ 23 వచ్చేసి ట్రూ సెట్ చేస్తున్నాను. ఓకే, ట్రూ అయితే ఉన్నట్టు, ఫాల్స్ అయితే లేనట్టు. సో ట్రూ అయితే మనకి డ్రాప్ బాక్స్లో సేవ్ అవుతుంది, ఫాల్స్ అయితే మనకి ఎర్రర్ ఈమెయిల్ సెండ్ అవుతుంది అనమాట. సో దట్స్ హౌ ఐ డిరైవ్ ద కండిషన్ బేస్డ్ ఆన్ ఏ డైనమిక్ ప్రాపర్టీ. ఇప్పుడు సెకండ్ స్క్రిప్ట్, మీరు అలానే ట్రాన్స్ఫర్మేషన్ ప్యాలెట్ ఫంక్షన్స్కి వెళ్ళి యూ కెన్ యాడ్ అనదర్ స్క్రిప్ట్, గ్రూవీ స్క్రిప్ట్. యూ కెన్ డ్రాగ్ అండ్ డ్రాప్ దిస్ థింగ్ హియర్, దెన్ యూ కెన్ గివ్ ఇట్ నేమ్ గెట్ ఫైల్ పాత్. ఓకే, ఇక్కడ కూడా నేను ఏం చేశానంటే సెకండ్ స్క్రిప్ట్ని సెలెక్ట్ చేస్తున్నాను. మనం ఆల్రెడీ కలెక్షన్లో ఉన్న సెకండ్ స్క్రిప్ట్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, so it's pretty simple. So we added script 1, we added a router, and we added a second script. So this is very simple integration process. Okay, ఇక్కడ వచ్చేసి నెగిటివ్ అవుట్బౌండ్ వచ్చేసి నేను ఒక ఎండ్ స్టెప్ క్రియేట్ చేసుకున్నాను. ఎండ్ స్టెప్ నుంచి రిసీవర్కి పెట్టుకున్నాను. ఎందుకంటే యూ నీడ్ టు హ్యావ్ అన్ ఎండ్ స్టెప్ టు గో టు ఏ రిసీవర్. వితౌట్ దట్ మెసేజ్ స్టెప్ యూ కెనాట్ గో టు ఏ రిసీవర్. అందుకే ఎండ్ 1 అని పెట్టుకున్నాను దానికి. ఓకే, సో దిస్ ఇస్ ద ఎండ్ టు ఎండ్ ప్రాసెస్. సో దిస్ ఇస్ ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసి ఫాలో అయ్యి మీరు కూడా ఎటువంటి ఇంటిగ్రేషన్ ఫ్లోని డిజైన్ చేయండి. ఇప్పుడు మనం దీన్ని ఏం చేద్దామంటే ఇంటిగ్రేషన్ ఫ్లోని సేవ్ చేసి డిప్లాయ్ చేసుకుని ఎండ్ టు ఎండ్ టెస్ట్ చేద్దాం. సో మీరు లాస్ట్ టైం చెప్పినట్టు మీరు ఈ ఇంటిగ్రేషన్ ఫ్లోని మీరు అలైన్ చేసుకోవచ్చు, వర్టికల్ అలైన్మెంట్ ఆర్ హారిజాంటల్ అలైన్మెంట్ చేసుకోవచ్చు. ఓకే,
దీన్ని ఇప్పుడు సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్న తర్వాత డిప్లాయ్ చేయండి. ఓకేనా, డిప్లాయ్ చేసిన తర్వాత ఇది SAP CPI టెనెంట్లో రన్ టైంలో డిప్లాయ్ అవుతుంది అనమాట. సో ఇట్స్ రెడీ ఫర్ ఎగ్జిక్యూషన్. సో ఇట్స్ నాట్ డిప్లాయిడ్ యట్. ఇప్పుడు డిప్లాయ్ అయిపోయింది బికాజ్ ఇట్స్ డిప్లాయిడ్ నౌ అండ్ స్టార్టెడ్. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం దీన్ని ఎండ్ టు ఎండ్ టెస్ట్ చేద్దాం. ఓకే, సో దట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్. సో లెట్ మీ గో టు ద మానిటరింగ్ ఇంటిగ్రేషన్స్. యూ కెన్ సీ మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది రన్ టైంలో డిప్లాయ్ అయిందో చూద్దాం. ఇప్పుడు మీరు చూసినట్టయితే మేనేజ్ ఇంటిగ్రేషన్ కాంటెంట్ స్టార్టెడ్, క్లిక్ చేయండి దాన్ని. సో మీరు చూసినట్టయితే ద ఫస్ట్ వన్ సినారియో 3 వెండర్ ఇన్ఫర్మేషన్ లుక్అప్ ఈజ్ డిప్లాయిడ్ అండ్ స్టార్టెడ్. దీంతోపాటు మీరు చూసినట్టయితే ఇక్కడ అడాప్టర్ పోల్ స్టార్ట్ చేసింది. ఇట్స్ పోలింగ్ ద జీమెయిల్ సర్వర్ విత్ IMAPS ప్రోటోకాల్. అలానే మీకు స్క్రిప్ట్ 3 కలెక్షన్ కూడా డిప్లాయ్ అయింది. మీరు ఏదైనా స్క్రిప్ట్ 3 కలెక్షన్ చేస్తే అది కూడా రన్ టైంలో డిప్లాయ్ అవుతుంది అనమాట. ఎందుకంటే CPIకి ఆ స్క్రిప్ట్స్ అవైలబుల్గా ఉండాలంటే డిప్లాయ్ అవ్వాలి. అలానే మీరు చూసినట్టు DropBox కూడా డిప్లాయ్ అయింది. ఓకే, సో దట్ ఈస్ ద స్క్రిప్ట్ కలెక్షన్. యూ కెన్ సీ ఇట్ ఈస్ ద స్టేటస్ ఈజ్ డిప్లాయిడ్ సక్సెస్ఫుల్లీ అండ్ DropBox. మీరు ఎప్పుడైతే DropBox అడాప్టర్ మీ ఇంటర్ఫేస్లో వాడారో అది ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్లో ఈ DropBox ఇంటిగ్రేషన్ అడాప్టర్ని డిప్లాయ్ చేసి పెడుతుంది. సో దట్స్ వై యూ సీ 3 రన్ టైమ్ కాంపోనెంట్స్ హియర్. వన్ ఈజ్ ఇంటిగ్రేషన్ ఫ్లో, స్క్రిప్ట్ కలెక్షన్ అండ్ DropBox. ఓకే, సో దీస్ ఆర్ ద 3 రన్ టైమ్ ఆర్టిఫాక్ట్స్. మీరు చూసినట్టయితే ఇక్కడ లాగ్ కాన్ఫిగరేషన్. ఇక్కడ లాగ్ కాన్ఫిగరేషన్ మీకు లాస్ట్ సినారియోలో చెప్పినప్పుడు మీరు ఏదైనా ఇంటర్ఫేస్ని ట్రబుల్ షూట్ చేయాలన్నా డీబగ్ చేయాలన్నా మీరు లాగ్ కాన్ఫిగరేషన్ చేంజ్ చేసుకోవచ్చు. బై డిఫాల్ట్ ఇన్ఫో అంటే వెరీ మినిమల్ ఇన్ఫర్మేషన్ క్యాప్చర్ అవుతుంది అనమాట. బట్ మీకు మొత్తం స్టాక్ ట్రేస్ అంతా క్యాప్చర్ అవ్వాలంటే ఈ ట్రేస్ అనే లాస్ట్ కాన్ఫిగరేషన్ సెలెక్ట్ చేయాలి. మీరు ఎప్పుడైతే ట్రేస్ సెలెక్ట్ చేశారో అది ఒక లిమిటెడ్ పీరియడ్ 1 hour వరకు మీకు లాగ్ ఇన్ఫర్మేషన్ క్యాప్చర్ చేసి పెడుతుంది. ఇది స్టాక్ ట్రేస్ అనేది చాలా ఇన్ఫర్మేషన్ క్యాప్చర్ చేసి పడుతుంది కాబట్టి ఎక్కువ మెమరీని ఆక్యుపై చేస్తుంది. అందుకే ఇది ఎక్కువసేపు ఈ లాగ్ లెవెల్ని ఎనేబుల్ చేయకూడదు. ఓన్లీ ఇన్ఫర్మేషన్ దాన్ని ఎనేబుల్ చేసి పెట్టుకోండి. మీరు ఎప్పుడైతే ఇష్యూ వచ్చింది దాన్ని ట్రబుల్ షూట్ చేయాలన్నప్పుడు మాత్రమే ఈ ట్రేసింగ్ అనే లాగ్ లెవెల్ని ఎనేబుల్ చేసి పెట్టుకోండి. సో యూ సీ నన్, ఇన్ఫో, ఎర్రర్ అండ్ డీబగ్ అండ్ ట్రేస్. సో దర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాగ్ లెవెల్స్ అనమాట. మీరు ఇన్ఫో అనేది బై డిఫాల్ట్ ఉంటుంది. ట్రేస్ అనేది మీరు డీబగ్ చేసినప్పుడు ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కావాలంటే ట్రేస్ అని పెట్టుకోవాలి. ట్రేస్ లేదా డీబగ్ కూడా వాడచ్చు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని టెస్ట్ చేద్దాం. ఓకేనా, టెస్టింగ్ నేను ఏం చేశానంటే ఐ క్రియేటెడ్ 3 set of files. One is invoice sample PDF, the second one is invoice sample invoice XML, the third one is sample invoice zip file. సో 3 files నేను క్రియేట్ చేసి పెట్టాను. ఇప్పుడు 3 files వాడి నేను ఏం చేస్తానంటే 3 ఈమెయిల్స్ని నేను నా సెండర్ ఈమెయిల్ అడ్రస్కి పంపిస్తాను అనమాట. సో నా ఎక్స్పెక్టేషన్ అంటే నేను ఈమెయిల్ పంపించినప్పుడు అటాచ్మెంట్ ఉంటే అది రీడ్ చేసి ఈ DropBoxలో సేవ్ చేసి పెట్టాలి. ఓకే, సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే వేరే స్క్రీన్లో నేను ఇప్పుడు ఇది DropBox డాష్బోర్డ్ అనమాట. మీరు చూసినట్టయితే ఇక్కడ DropBox డెమో ఏ డెమో నాకు ఫోల్డర్ ఉంది. ఫోల్డర్ ప్రస్తుతం ఎంటీగా ఉందన్నమాట. ఇప్పుడు జీమెయిల్ ఓపెన్ చేస్తున్నాను. ఇది జీమెయిల్ వచ్చేసి ఇది ఈ ఈమెయిల్ నుంచి SAP CPI ఈమెయిల్స్ రీడ్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఈ ఈమెయిల్ అడ్రస్కి నేను 4 ఈమెయిల్స్ పంపిస్తాను. 3 ఈమెయిల్స్ వచ్చేసి 3 అటాచ్మెంట్స్, 1 ఈమెయిల్ వచ్చి నో అటాచ్మెంట్. సో PDF, XML, zip అండ్ నో అటాచ్మెంట్ 4 ఈమెయిల్స్ పంపిస్తాను. ఇప్పుడు ఏం జరుగుతుందో మనం చూద్దాం. సో మ్యాజిక్ షుడ్ హ్యాపెన్ అనమాట. సో ఎక్స్పెక్టేషన్ అంటే మీకు ఈ ఈమెయిల్ అడ్రస్కి ఈమెయిల్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా CPI రీడ్ చేయాలి అండ్ ఈమెయిల్ని డిలీట్ చేసి పెట్టాలి. ఎందుకంటే మీకు జ్ఞాపకం ఉన్నట్టయితే మన సెట్టింగ్స్లో డిలీట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేస్తాం కాబట్టి డిలీట్ అయిపోవాలన్నమాట ఆటోమేటిక్గా. సో ఇప్పుడు నేను ఈమెయిల్ 1 పంపిస్తున్నాను PDF ఫైల్తో. ఓకే, సో లెట్ మీ సెండ్ అన్ ఈమెయిల్ ఫ్రమ్ అదర్ స్క్రీన్. ఓకే, ఇంకా పంపిస్తున్నాను. PDF ఫైల్ అటాచ్ చేసి పంపిస్తున్నాను. సో ఒక PDF అటాచ్మెంట్ పంపించాను, ఒక XML అటాచ్మెంట్ పంపించాను, అలానే ఒక జిప్ అటాచ్మెంట్ పంపించాను. 3 ఈమెయిల్స్ పంపించాను. సో PDF వచ్చింది, PDF ఈమెయిల్ వచ్చింది నా వేరే ఈమెయిల్ అడ్రస్ నుంచి. సో నెక్స్ట్ ఇప్పుడు జిప్ ఫైల్ XML ఫైల్ పంపిస్తున్నాను. సో ఇది డిలీట్ అయిపోవాలి. సో ఇప్పుడు XML వచ్చింది, ద ప్రీవియస్ ఈమెయిల్ డిలీట్ అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి జిప్ ఫైల్ పంపిస్తాను. ఇది డిలీట్ అయిపోయి జిప్ కూడా రావాలన్నమాట. దట్ ఈస్ ఎక్స్పెక్టేషన్. చూసారు ఈమెయిల్స్ డిలీట్ అయిపోతున్నాయి. సో జిప్ ఫైల్ ఈమెయిల్ కూడా వచ్చింది. సో CPI ఈమెయిల్ రీడ్ చేసిన వెంటనే నా ఈమెయిల్ బాక్స్ని డిలీట్ చేసి పెడతాను. అందుకే మీకు వచ్చిన ఈమెయిల్ డిలీట్ అయిపోతుంది. సో నా లాస్ట్ ఈమెయిల్ వచ్చింది జిప్. ఇంకో ఈమెయిల్ ఏం పంపిస్తానంటే నో అటాచ్మెంట్ అనమాట. సో దట్ ఈస్ ద నెగిటివ్ కేస్.
సో నో అటాచ్మెంట్. సో 4 ఈమెయిల్స్ పంపించాను. సో లాస్ట్ వన్ వచ్చింది, ఇది కూడా డిలీట్ అయిపోద్ది. రీడ్ అయిన తర్వాత ఈ ఈమెయిల్ కూడా డిలీట్ అయిపోవాలన్నమాట. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఈ 4 ఈమెయిల్స్ మనకి అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం మెసేజ్ మానిటరింగ్కి వెళ్ళి అసలు సిపిఐ మెసేజ్ని ఎలా ప్రాసెస్ చేసింది, వాటి స్టేటస్ అంటే చూద్దాం. ఓకేనా, మీరు చూసినట్టయితే ఇక్కడ ట్రాష్లోకి మూవ్ అయిపోయింది, పీడిఎఫ్ అన్ని మూవ్ అయిపోయింది. సో ఇప్పుడు చూసినట్టయితే ఇక్కడ 4th ఈమెయిల్ కూడా వెళ్ళిపోయింది. ఓకేనా, సో ఇప్పుడు మనం మానిటరింగ్కి వెళ్ళి మెసేజ్ ప్రాసెసింగ్కి వెళ్ళినప్పుడు ఇక్కడ చూసారు 4 కంప్లీట్ మెసేజ్ వచ్చింది. అది ఓపెన్ చేసినట్టయితే మీకు ఇందులో 4 ఉన్నాయి. సో ఇట్ ప్రాసెస్డ్ 4 times 4 messages. 1 is for PDF, 1 is for XML, 1 is for zip and 1 is for ఇన్వాలిడ్ కేస్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ఫైల్స్ మనం డ్రాప్బాక్స్లో చూద్దాం. చూసారా, డ్రాప్బాక్స్లో నేను అనుకున్న ఫోల్డర్లో 3 ఫైల్స్ క్రియేట్ అయినాయి. మీరు ఫైల్ నేమ్ చూసినట్టయితే invoice sample.pdf _ some random text.pdf. సో మనం అనుకున్న ఫైల్ ఫార్మేట్ వచ్చింది చూసారా, అలానే XML అలానే జిప్. సో 3 ఫైల్స్ క్రియేట్ అయినాయి. మరి 4th ఈమెయిల్కి ఏం అవ్వాలి, 4th ఈమెయిల్కి మనకి అది ఇన్వాలిడ్ ఈమెయిల్ కాబట్టి మనకి ఒక సెంటర్ సిస్టమ్కి ఒక ఈమెయిల్ వెళ్ళాలి. సో లెట్స్ సీ ఇఫ్ దట్ ఆల్సో హ్యాపెన్ నాట్. సో లెట్ మీ గో టు దట్ జీమెయిల్ అగైన్ అండ్ లెట్ మీ లాగ్ ఇన్ టు మై అదర్ ఈమెయిల్ అకౌంట్. చూసినట్టయితే చూసారా మనకి నో ఇన్వాయిస్ ఫౌండ్ ఈమెయిల్ కూడా వచ్చింది. సో మీరు కాంటెంట్ ఓపెన్ చేసినట్టయితే దెర్ ఇస్ నో ఇన్వాయిస్ ఫౌండ్, ప్లీజ్ చెక్ ది ఈమెయిల్. సో బేసికల్గా మనకి మనం అనుకున్న విధంగా 3 ఫైల్స్ సేవ్ అయినాయి. 4th ఈమెయిల్ వచ్చేసి ఇన్వాలిడ్ సర్వర్కి ఈమెయిల్ సెండ్ అయ్యింది. సో దీంతో మనకి end-to-end సినారియో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం అన్నమాట. సో మీరు చూసినట్టు ఇది వెరీ సింపుల్ బట్ లాట్ ఆఫ్ కాన్సెప్ట్స్, ఎస్పెషల్లీ గ్రూవీ స్క్రిప్ట్ మనం డిస్కస్ చేస్తాం. అది చాలా పవర్ఫుల్, మీరు అది నేర్చుకోండి బాగా. ఇంకో విషయం ఏంటంటే మీరు ఎప్పుడైనా ఇంటర్ఫేస్ అయిపోయిన తర్వాత దీన్ని అన్డిప్లాయ్ చేసుకోండి. అన్డిప్లాయ్ అంటే ఇంకా ఆ బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతుంది అనమాట. ఇది మీ టెనెంట్లోనే చేయండి, పొరపాటున మీ క్లయింట్ సిస్టంలో కానీ ప్రొడక్షన్ సిస్టంలో చేయొద్దు. ఇట్ ఈస్ ఓన్లీ యువర్ టెస్ట్ సిస్టంలో చేసుకోండి. ఎందుకంటే మీరు ఎప్పుడైతే అన్డిప్లాయ్ చేస్తారో అది కొంత మెమొరీని రన్ టైమ్ని ఆక్యుపై చేయకుండా ఉంటుంది. యూ విల్ సేవ్ సమ్ ఎనర్జీ ఇన్ ద బ్యాక్గ్రౌండ్. సో ఆల్వేస్ ట్రై టు undeploy the things if you don't use it. You can also undeploy the script collection, also the DropBox. But only integration process చేస్తే చాలు, ఎందుకంటే అది పోల్ చేస్తుంది కాబట్టి you can undeploy this one. Okay, that's a regular continuous running process. సో ఇప్పుడుతో మనం ఈ సినారియో కంప్లీట్ చేస్తాం. సో మీకు ఈ సినారియో నచ్చిందని అనుకుంటున్నాను, ఏవో కొన్ని కాన్సెప్ట్స్ నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీరు నిజంగా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ కొలీగ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైతే SAP CPI నేర్చుకుందాం అనుకుంటున్నారో వారితో షేర్ చేసుకోండి. మీకు ఏదైనా కామెంట్స్ కానీ ఇష్యూస్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.